రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈయన గారు ఏమంటున్నారో వినండి. కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటాడు. అంటే ఇటు లేమంటే లేస్తాడు, పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడు. దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముఖాల మళ్ళా వండబెడతారు. పొద్దుముఖాల తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా? ఏందే? ముందు దేవుణ్ణి నమ్మని వాడికి మా దేవుడి గురించి, మా యొక్క భక్తి భావన గురించి, మా నమ్మకాల గురించి ఇలా నోటికి వచ్చింది వాగే హక్కు ఎవడిచ్చాడు? నమ్మకపోతే మూసుకొని కూర్చోవచ్చు కదా. ఒక్కసారి వీడియో వినండి, వీళ్ళు ఎవరో క్లియర్గా అర్థమవుతుంది. అది మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. మరి నేను ఇక్కడ అన్నాను అనుకో, ఈ మాట అన్నాను అనుకో, వెంటనే వాడు రామకృష్ణరాజు ఎవడో వచ్చి కదిరకృష్ణ క్రైస్తవుడు, అందుకే వీడు ఎన్ని మాట్లాడుతున్నా అంటాడు. నేను బయటనే ఉండాలి, మీ చర్చిల్నే ఉండండి. నేను బయటనే ఉండాలి, మీ చర్చిల్నే ఉండండి. అవును, మా వెంకటేశ్వర స్వామి పవలింపు సేవ చేస్తే పడుకుంటారు, సుప్రభాతం పాడితే మేల్కుంటారు. ఇది మా నమ్మకం. ఎందుకంటే ఆయన భక్త వత్సలుడు, భక్త సులభుడు అని మేము నమ్ముతాం. ఆయనే మా తల్లి, ఆయనే మా తండ్రి, మా అన్న, మా తమ్ముడు, స్నేహితుడు, గురువు, మార్గదర్శి అని మేము నమ్ముతాము. అది హిందువుల యొక్క నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. మీరు దేవుడు అనుకునే వ్యక్తి, మీరు ఎన్ని పాటలు పాడినా, ఎన్నిసార్లు ఏడ్చినా, మేకులు పీక్కోలేడు, ఆ చెక్క దిగి రాలేడు అని మేము కూడా అనగలం. కానీ మేము అనము, ఎందుకంటే అది సంస్కారం కాదు కాబట్టి. మీ నమ్మకాలని గౌరవించడం మాకు తెలుసు కాబట్టి, తక్కువ చేయకూడదు కాబట్టి. ఆ ఇంగిత జ్ఞానం మీకు లేదా? ఈ రోజుల్లో ప్రతివాడు బట్టి పట్టేసి సంస్కృతం వస్తే చాలు, సనాతన ధర్మంలో ఉన్న అన్ని గ్రంథాలకి అర్థం చెప్తానని కాలర్ ఎగరేసి నోటికి వచ్చింది వాగడం. సంస్కృతం తెలిసిన వాడు కేవలం ఆ భాష టీచర్గానే పనికొస్తాడు. అదే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్స్ మెకానికల్గా చేయడం మాత్రమే, కాంటెక్స్ట్ లేకుండా. లలితా సహస్రనామం తీసుకున్నా, విష్ణు సహస్రనామం తీసుకున్నా వాటికి అర్థాలు చెప్పలేడు, అది తెలుసుకోవాలి. ఆయన వెంకటేశ్వర సుప్రభాతం దగ్గరకు వచ్చినప్పటికీ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాంగికం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాంగికం. ఈ శ్లోకం వెంకటేశ్వర సుప్రభాతంలోని కంటే ముందే రామాయణంలో ఉంది, అది మర్చిపోయారా? ఇది శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో 23వ సర్గలో 2వ శ్లోకం. ఈ క్రిప్టోకి తెలీదు, మరి మనకి తెలియద్దా? ఇది వెంకటేశ్వర సుప్రభాతం అనుకుంటారు, కానీ రామాయణం నుంచి వచ్చిన శ్లోకాలు కదా ఇవి. మీకు గుర్తుందా? రామాయణ కాలంలో విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని నిద్ర లేపేటప్పుడు, అయ్యా నువ్వు పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటే సంధ్యావందనం చేసి, ఇంకా నువ్వు చేయవలసినటువంటి కార్యములు చాలా ఉన్నాయి, దుష్ట శిక్షణ చేయాలి కాబట్టి నిద్ర లేమని చెప్పి మేల్కొల్పగా వచ్చిన పాటనే కదా ఇది. సుప్రభాతంలో 70 శ్లోకాలు ఉంటాయి. ఈ సుప్రభాత స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అన్నన్ స్వామి రచించారు. ఇది ముందుగా సంస్కృతంలో రాయపడింది. ఈయన 1361 సంవత్సరంలో అనంతాచార్యులు ఆండాల్ దంపతులకు కంచి నగరంలో జన్మించారు. మీరు ఆలోచించండి, ఆ విశ్వామిత్రుడు అనేటువంటి ఋషి శ్రీరామునికి బల అతిబల అని 2 విద్యలు కూడా చెప్పారు కదా. రామాయణంలో బాలరాముడికి ఇచ్చారు, 12 ఏళ్ల వయసు అప్పుడు. ఈ 2 విద్యలు ఇచ్చారు, ఒకటి ఆకలి, 2 నిద్ర. ఈ 2 లేకుండా, అలసట లేకుండా స్వామివారికి ఇవి అనుగ్రహించారు. కనీసం ఆ వరం వల్ల స్వామికి నిద్ర పట్టదు కదా. సాక్షాత్ శ్రీరామావతారం స్వామి. అసలు స్వామి నిద్రపోతే లోకాలు అల్లకల్లోలమైపోతాయి కదా. కనీసం ఆ జ్ఞానం లేదు. ఒక తండ్రి ఇంటికి కష్టపడి వస్తే కూతురు కొడుకు ఏం చేస్తారు? నాన్న మీరు చాలా కష్టపడ్డారు, విశ్రాంతిగా తీసుకోండి, కూర్చోండి, నేను కాలు నొక్కి పెడతాను అని చెప్పి చూస్తాడు ప్రేమగా. అలాగే భక్తుడు రోజు మొత్తం నుంచుని అందరినీ, కొన్ని కోట్ల మందిని అనుగ్రహిస్తున్న వెంకటేశ్వర స్వామి వారిని, స్వామి అంతసేపు నుంచున్నారు, కాసేపు సేద తీరమని చెప్పి రాత్రిపూట పవలింపు సేవ చేస్తారు. అత్యంత గౌరవంగా ఆయనకి పొద్దున్నే, స్వామి మిమ్మల్ని చూడడానికి మళ్ళీ కోట్ల మంది భక్తులు వచ్చారయ్యా అని చెప్పి వారికి సగౌరవంగా మేలుకొలుపు అనేటువంటిది సేవ చేస్తారు. ఇది కేవలం ఒక తండ్రి మీద ఒక కొడుకుకు ఉండేటటువంటి అమితమైన భక్తి, అమితమైన గౌరవం చేత ఏర్పడినటువంటి సేవలు తప్ప ఎక్కడా కూడా స్వామివారిని నిద్రపోతాను కాబట్టి నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టు, నువ్వు వచ్చి నాకు సేవలు చెయ్యి, నాకు జోలపాట పాడు అని చెప్పలేదు, అడగలేదు.
అంటే ఇటు లేమంటే లేస్తాడు, ఇటు పండుకోమంటే పండుకుంటాడు. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడంటే దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. రాత్రి లేట్ అయిందేమో, జర లేట్. ఈయన పొగరు చూడండి, రాత్రి ఏం చేసి అలసిపోయాడో అంట. ఎంత వెటకారం! వీడు అని అనడం ఎంత పొగరు! ఏం చేయలేరు హిందువులనే కదా, కోట్లాది మంది నమ్మే దైవాన్ని ఇంత కించపరుస్తారా? ఒక తండ్రిని ఎట్లా గౌరవించాలి కూడా తెలియదు సంస్కారహీనులు. సుప్రభాతం. పొద్దుముఖాల మళ్ళా వండబెడతారు, పొద్దుముఖాల తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. సుప్రభాతం మొదట పంక్తులు కౌసల్య కుమారుడైన శ్రీరాముడిని ప్రార్థిస్తాయి. రాముడిని నిద్ర నుంచి మేల్కొల్పడానికి ముందుగా శ్లోకాలను ఉచ్చరిస్తారు. ప్రార్థనతో రోజు ప్రారంభించబడినందున స్వామివారిని మేల్కొల్పాలని కోరుతారు. ఆ తర్వాత గోవింద ప్రార్థనలో సంబోధిస్తారు. అనంత విశ్వానికి దివ్యమాతగా పేరొందిన లక్ష్మీదేవిని కూడా సంబోధిస్తారు. అందుకే తిరుమలకు చేరుకునే వారంతా కనీసం ఒక్కసారైనా మాధవ, వాసుదేవ, జనార్దన, గోవింద, చక్రపాణి తదితర నామాలతో స్వామివారిని స్తుతిస్తారు. ఈ ప్రార్థనలో ప్రతి చోట తవ సుప్రభాతంతో ప్రారంభమవుతుంది. దీని అర్థం మీకు శుభోదయం అని అర్థం. ఉదయాన్నే స్తోత్రాన్ని పఠించే వ్యక్తులు అత్యున్నత శక్తిని, జ్ఞానాన్ని పొందుతారని, మోక్షం వైపు అడుగు వేస్తారని పండితులు చెప్తారు. విమర్శించే స్థాయి లేని వాళ్ళు ఆలోచన లేకుండా మాట్లాడటం మూర్ఖత్వం. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, పడుకోబెట్టినా లేపకపోయినా ఆయన నిన్ను రోజు రాత్రికి పడుకోబెడతాడు, పొద్దున్న లేపుతాడు. పడుకోకుండా ఉండు 10 రోజులు. చికోటి ప్రవీణ్ జూబ్లీహిల్స్ ఏసీపీని కలిసి ఒక ఫిర్యాదు అందజేస్తూ దాంట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి ఒక వీడియోను కూడా ఏసీపీకి చూపించడం జరిగింది. ఈయన గారు లేస్తున్నా పడుకుంటున్నా అని అనుకుంటున్నాడు, కానీ అది భ్రమ. పుసుక్కున నిన్ను పొద్దున్న లేపలేదనుకో, నలుగురు ఎత్తుకుపోవలసి వస్తుంది. అది మనందరి బతుకు. అందరూ ఆగ్రహించే వరకు సారీ అనుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది కూడా ఎందుకు చేశాడు? ఎందరో కేసులు ఫైల్ చేశారు, చర్యలు తీసుకోమని అడుగుతున్నారు. అబ్దుల్లాలు, నాన్సీ దేవుళ్ళని ఒక్క మాట అంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ దేవీ దేవతలను అంటే చర్యలు తీసుకుంటుందా? ఎన్ని కేసులు ఫైల్ చేసినా ఇప్పటివరకు అరెస్ట్ అయితే చేయలేదు. మరి ఈ వ్యాఖ్యల వల్ల, నేను చేసినటువంటి ఆ కామెంటరీ వల్ల చాలా మంది నా మిత్రులు, అనేక మంది నా హిందూ సహోదరులే హట్ అయినట్టుగా, బాధపడ్డట్టుగా నా ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి మిత్రులందరికీ కూడా నేను చేసిన ఈ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆ వ్యాఖ్యల్ని నేను వెనకకు తీసుకుంటున్నాను. ఏమని అంటున్నాడు? నా తోటి హిందూ సోదరులు ఫీల్ అయ్యారు, సారీ అంట. ఒరే, తోటి హిందువుల్ని సోదరులు అనుకుంటే వాళ్ళ నమ్మకాన్ని, దైవాన్ని, భక్తిని కనీసం రెస్పెక్ట్ ఇస్తావు, మర్యాద ఇస్తావు నీ స్నేహితుల కోసం, వాళ్ళ నమ్మకాల కోసం. ఇలా వాడు వీడు అని వెటకారపు మాటలు మాట్లాడరు. నిజంగా ఇంకా నీ చుట్టూ హిందువులు ఉంటారా ఇవన్నీ విన్న తర్వాత కూడా నీకు స్నేహితులుగా? ఆయన కృష్ణ అని, ఆ కృష్ణ భగవానుడి పేరు నీ తల్లిదండ్రులు పెట్టారు అంటేనే వాళ్ళు తప్పకుండా హిందువులు అని, దైవాన్ని నమ్మారు అని అర్థమవుతుంది. మతాన్ని మారి పేరుని మాత్రం రిజర్వేషన్ల కోసం మార్చుకోరు. హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని రిజర్వేషన్లు అనుభవించడానికి మాత్రం హిందూ ధర్మం కావాలి. వీళ్ళకి నిజంగా అంత కోపం ఉంటే ఆ ధర్మం పేరు వాడుకొని బతకరు వీళ్ళు. వీళ్ళు మాట్లాడింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయితే, హిందూ భక్తులు కూడా అంబేద్కర్ గారిని, జీసస్కి, బౌద్ధులకి, భీమ్కి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుందా? మొదలు పెట్టమంటారా? కించపరచడం అనేది ఒక వర్గం వాళ్ళకి ప్రాథమిక హక్కుగా మారిపోతుంది. యేసు సుప్రభాతం అని వచ్చాయి కదా, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరిని కాపీ కొడుతున్నారు, దాని గురించి ఎందుకు నోర్లు మెదపరు, మాట్లాడరు? ద్వేషం అంతా హిందువుల మీద, హిందూ దేవీ దేవతల మీద. చూడండి, ఇదొకటి. మరి ఆయన ఎందుకు శ్మశానంలో ఉంటాడు? ఈ అంబేద్కర్ గారి ప్రకారంగా చూస్తే ఎస్సీబీసీలకు సంబంధించిన వాడు కాబట్టి శ్మశానం ఇచ్చారు. దేవుడికి కూడా కులాన్ని అంటగడతారు వీళ్ళు. శివుడు ఎస్సీ బీసీ కులానికి చెందిన దేవుడు మాత్రమే అట. దేవుడికి కులం అంటగట్టడం ఏంటి అసలు? లయకారుడికి కులమా? శివుడు ప్రకృతి, తన జడ అడవికి ప్రతిరూపం. మెడలో ఉన్న నాగుపాము మనకు జంతువులతో కూడా భూమి మీద జీవించే హక్కు ఉన్నది అని చెప్తారు. గొంతులో ఉన్న గరలము మానవాళికి హాని కలిగించే విషవాయువులు. బ్రహ్మ అంటే దేవుడు కాదు, జ్ఞానము. జ్ఞానము చదువు వలన కలుగుతుంది, చదువే సరస్వతి. విష్ణువు మనిషిలో ఉండే పరాక్రమము, చెరుని అందమొందించే శక్తి. ఆ మహాశివుడు గరలకంఠుడు కేవలం బీసీ ఎస్సీలను కాపాడడానికి మాత్రమే విషాన్ని తాగలేదు. అది జరిగితే ఇలా చేస్తాం, ఇది జరిగితే ఇలా చేస్తాం, నాకు ఇది ఇవ్వు దేవుడా అని మొక్కుకుంటాం. మొక్కుకోవడం మాత్రమే కాదు, మనం నమ్మిన దైవాన్ని, మన నమ్మకాలను తూలనాడుతుంటే, అపహాస్యం చేస్తుంటే చెప్పు తీసి కొట్టకపోయినా కనీసం అలా అనకురా, తప్పు అని ప్రశ్నించండి.
యూపీలో ఇలా చేస్తే నెక్స్ట్ రోజే ఇంకో వీడియో వస్తుంది, వీడు పోలీస్ స్టేషన్ నుండి నడవలేక పాటులు కదలలేక 2 పోలీసుల సహాయంతో బయటికి వస్తూ ఉండేవాడు. కానీ మన రాష్ట్రంలో అపీస్మెంట్ కాస్త ఎక్కువ కదా. ఈ చెత్త పురుగులని ఎవరు ఏం చేయరేమో. చూద్దాం ఏం చేస్తారు. మనం ఏం చేయగలం? మనల్ని కాపాడే వాళ్ళని ఎన్నుకోము. నుపూర్ శర్మ వాళ్ళ పుస్తకంలో ఉన్నది చదివితే ఇప్పటికీ 1 సంవత్సరంగా బయట తిరగలేని పరిస్థితి. కానీ ఇలాంటి వాళ్ళు రోజుకొకరు పుట్టుకొచ్చి వాగుతూనే ఉన్నారు. లెట్స్ డిమాండ్ యాక్షన్ అగేన్స్ట్ కదిరి కృష్ణ. మనం ఏం చేయాలి? ఇదిగో ఇక్కడ శివశక్తి వాళ్ళు ట్విట్టర్లో హైదరాబాద్ పోలీస్కి, రేవంత్ అనుములకి, తెలంగాణ సీఎంఓకి ట్యాగ్ చేసి చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేస్తున్నారు కదా. అలా ప్రతి ఒక్కరు ట్వీట్ చేయండి. టీటీడీని కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మనమందరం కూడా డిమాండ్ చేయాలి. కనీసం ప్రశ్నించండి. చుట్టుపక్కల వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చెత్త వాగుతున్నారు, తెలుసుకోండి అని చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. జై భారత్, జై హింద్.